హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. మార్కెట్ చూస్తే మాత్రం మార్నింగ్ బోత్ ఇండిసెస్ మనకి పాజిటివ్ బయాస్ తో ఓపెన్ అవడం గమనించాం. నిఫ్టీ చూస్తే అరౌండ్ 24,142 దగ్గర 63 పాయింట్స్ గ్యాప్ అప్ తో, అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 57,831 దగ్గర అరౌండ్ ఒక 73 పాయింట్స్ గ్యాప్ అప్ తో ఓపెన్ అవడం మనం గమనిస్తున్నాం. సో మార్కెట్స్ లో రకరకాల ఫ్యాక్టర్స్ తో పానిక్ అవుతుందని చెప్పుకోవాలి. ఒకటి న్యూస్ ఫ్లో చాలా మనకి కనిపిస్తుంది, లైక్ యుఎస్ గానీ ఇరాన్ గానీ అదొక ఫ్యాక్టర్. అలాగే మనకి ఎర్నింగ్ సీజన్స్ మన స్టార్ట్ అయ్యాయి. సో Q1 ప్రస్తుతానికైతే మనకి అన్ని పాజిటివ్ బయాసే వస్తుంది కాబట్టి మార్కెట్స్ ఒక వ్యూ లో ట్రేడ్ అవడం మనం గమనిస్తున్నాం. అలాగే ప్రైస్ యాక్షన్స్ కూడా చాలా ఇబ్బంది పెడుతుంది చెప్పుకోవాలి. సో లాస్ట్ 1 వీక్ నుండి మనం చూస్తే మాత్రం మార్కెట్ ఒక రేంజ్ ట్రక్ అని చెప్పుకోవాలి. 23,800 నుంచి 24,300 ఈ 500 పాయింట్స్ లోనే స్ట్రక్ అని చెప్పుకోవాలి. సో మనకి లాస్ట్ 2 డేస్ కూడా ట్యూస్డే చూస్తే ఒక డోజీ క్యాండిల్ ఫార్మేషన్ రావడం గమనించాం. అలాగే నిన్న చూస్తే కూడా ఒక డోజీ క్యాండిల్ ఫార్మేషన్ రావడం గమనించాం. ఈ రోజు 20 DMA ని రెస్పెక్ట్ చేస్తూ ఒక బేరిష్ లోనే మనకి క్లోజ్ అవడం మనం గమనిస్తాం ఉన్నాం నిఫ్టీకి. అలాగే మనకి లాస్ట్ 1 వీక్ బ్యాక్ చూసుకుంటే మాత్రం 8th జూలై, సో ఆ రోజు మనం గమనిస్తే మాత్రం వెనస్డే ఒక బిగ్ ఫాల్ చూసాం. సో ఆ రోజు ఎందుకు అయిందంటే మళ్ళీ యుఎస్ ఇరాన్ మధ్యలో మళ్ళీ ఉధృతం అవ్వడం, MOV రద్దు అవ్వడంతో మనకి మార్కెట్స్ ఒక కొలిక్ వచ్చింది. సో ఆ రోజు లో హై చూసుకుంటే మాత్రం 24,300 అనేది ఒక హై ఉంది. అదే రోజు లో చూసుకుంటే మాత్రం 23,805. సో ఇది ఒక 500 పాయింట్స్ అబ్రేషన్స్ లో ఏదైతే ఉందో ఆ హయ్యర్ సైడ్ ఆ రేంజ్ ని బ్రేక్ చేయట్లేదు, అలాగే లోవర్ సైడ్ ఆ బ్రేక్ డౌన్ కూడా చేయట్లేదు. సో మార్కెట్స్ విత్ ఇన్ ద రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. సో మనం ఇదే సినారియో లాస్ట్ 2 months బ్యాక్ కూడా మనం చూసాం. సో లాస్ట్ అట్లీస్ట్ 1.5 month వరకు ఒక సిమిలర్ ప్యాటర్న్ లోనే స్వింగ్ హై ని బ్రేక్ చేయలేకపోయింది, స్వింగ్ లో ని కూడా బ్రేక్ చేయలేకపోయింది అని చెప్పి మనం అనుకున్నాం. అదే సిమిలర్ ప్యాటర్న్ మనకి ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తుంది. సో మనకి ఫర్దర్ గా బుల్స్ కి పట్టుదల రావాలి మార్కెట్ అంటే డెఫినెట్ గా ఇట్ షుడ్ బి క్రాస్ అబౌట్ 24,300 24,425. దాని అబో సస్టైన్ 1 or 2 డేస్ అవుతూనే బుల్స్ కి పట్టుదల వస్తుంది. అదర్వైజ్ మనకి విత్ ఇన్ ద రేంజ్ ఉండి బేర్స్ కినే ఎక్కువ ప్రాధాన్యత ఆస్కారం మనకు కనిపిస్తుంది. బట్ విత్ ఇన్ ద రేంజ్ లో ట్రేడ్ అవుతుంది కాబట్టి లోయర్ సైడ్ స్టాప్ లాస్ పెట్టుకొని బై అండ్ డిప్ స్ట్రాటజీ కూడా మనం యూజ్ చేసుకోవడానికి బాగుంది. సో మనకి బ్రెంట్ క్రూడ్ చూసుకుంటే మాత్రం 85.28 దగ్గర మనకి ట్రేడ్ అవ్వడం మనం గమనిస్తా ఉన్నాం. అలాగే మనకి Q1 రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయి. సో మనకి రిజల్ట్స్ వచ్చిన దాంట్లో చూసుకుంటే మాత్రం EMMVE ఫోటో మెటాలిక్ వోల్టాలిక్ స్టాక్ చూసుకుంటే మాత్రం 8% ర్యాలీ, అలాగే హిమాద్రి కెమికల్స్ చూసుకుంటే మాత్రం 6.5% ర్యాలీ, జనా SFB లాంటి స్టాక్ చూసుకుంటే 3.5% ర్యాలీ అని మనం చూడగలిగాం. ఈ రోజు నిఫ్టీ చూస్తే మాత్రం ఒక బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం మనం గమనించాం. సో అరౌండ్ విత్ ఇన్ ద 125 పాయింట్స్ రేంజ్ లోనే మనకి ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. సో ఫర్దర్ గా దీనికి కమింగ్ డేస్ లో సపోర్ట్ రెసిస్టెన్స్ పాయింట్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 24,042 దగ్గర మనకు కనిపిస్తా ఉంది 20 DMA బార్ వాల్యూ. ఈ రోజు ఆ వాల్యూను రెస్పెక్ట్ చేస్తూ అక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. సో మేబీ అది బ్రేక్ డౌన్ అయితే మాత్రం సెకండ్ పాయింట్ వచ్చేసి 9th జూలై రోజు వచ్చిన లో అయితే ఉందో 23,925 అది బ్రేక్ డౌన్ అవుతే మనం అనుకుందే 23,800 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ ఉండే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్ చూసుకుంటే మాత్రం మండే రోజు లో హై ఏదైతే వచ్చిందో 24,259 అదొక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా ఉంటుంది. దాన్ని అధిగమిస్తే మాత్రం 200 DMA బార్ వాల్యూ నిఫ్టీకి ఏదైతే ఉందో 24,042. సో అక్కడ దాకా వెళ్లే ఆస్కారం మనకి డెఫినెట్ గా మార్కెట్స్ లో కనిపిస్తా ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని 20 DMA ఎబో ఉన్నంత కాలం మనం బై అండ్ డిప్ స్ట్రాటజీకి వెళ్ళాలి. 200 DMA ఎబో సస్టైన్ అవుతే మాత్రం మనకి కన్ఫర్మేషన్ వస్తుంది, మార్కెట్ బుల్ కి సహకరించే ఆస్కారం మనకు ఉంటుంది. అక్కడ నుంచి ర్యాలీ అనేది ఇంకో 300 నుంచి 400 పాయింట్స్ చూసే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే సిమిలర్ ప్యాటర్న్, నిఫ్టీ ఏదైతే పెర్ఫార్మెన్స్ ఇస్తుందో అదే వ్యూలోనే ఉంది. బట్ నిఫ్టీ 500 పాయింట్స్ రేంజ్ లోనే కొట్లాడుకుంటుంది. మనకి బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం 2,000 పాయింట్స్ అబరేషన్ లోనే ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. ఈ రోజు ఒక బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం మనం గమనించాం. ఒక స్టేజ్ లో 300 పాయింట్స్ నెగిటివ్ కి వెళ్ళిన ఎండ్ ఆఫ్ ది డే కల్లా 130-140 పాయింట్స్ అబరేషన్స్ తోనే మనం క్లోజ్ అవడం మనం గమనించాం. బ్యాంక్ నిఫ్టీ విషయానికి లాస్ట్ 8 నుంచి 9 ట్రేడింగ్ సెక్షన్ చూసుకుంటే మాత్రం హయ్యర్ రేంజ్ వచ్చేసి 58,581 అండ్ లోయర్ పార్ట్ చూసుకుంటే 56,549. ఈ 2,000 పాయింట్స్ అబరేషన్స్ లోనే బ్యాంక్ నిఫ్టీ కూడా కదలాడుతా ఉంది అని చెప్పుకోవాలి. సో స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ ఉందంటే 20 DMA బార్ దగ్గర బ్యాంక్ నిఫ్టీకి స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఆ వాల్యూ చూస్తే 57,433 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ గా ఉంటుంది. మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం 56,867 అనేది స్వింగ్ లో దాకా వెళ్లే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్ చూస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 58,219 అండ్ 58,581 ప్రీవియస్ స్వింగ్ హై అవుతుందో అది బ్రేక్అవుట్ అవుతే అక్కడ నుంచి ఇంకా ర్యాలీ అనేది మనకి మార్కెట్స్ లో అంచనాలు పెరిగే ఆస్కారం మనకు కనిపిస్తుంది. మార్కెట్ బ్రెత్ చూసుకుంటే మాత్రం నెగిటివ్ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే 1802 స్టాక్స్ వచ్చేసి అడ్వాన్స్ లో ఉంటే 2016 స్టాక్స్ వచ్చేసి మనం డిక్లైన్ లో ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. ఈ రోజు ఫ్రంట్ లైన్ లో మనకి
లీడింగ్ చేసిన స్టాక్ సెక్టర్ చూసుకుంటే మాత్రం ఐటీ అండ్ కన్సూమర్ డ్యూరబుల్ మీడియా లాంటి రంగాల్లో మనకి అరౌండ్ గెయినింగ్ చూడగలిగాం. ఐటీ అరౌండ్ 1.5% ర్యాలీ అని చూడొచ్చు. పిఎస్యూస్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ రియాలిటీ ఇవి మనకి బ్యాక్ సీట్ తీసుకుని చెప్పుకోవాలి. అలాగే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చూసుకుంటే అండర్ పెర్ఫార్మెన్స్ తీసుకుని చెప్పుకోవాలి. విక్స్ చూసుకుంటే మాత్రం అరౌండ్ 3% వరకు డ్రాగ్ అని చెప్పుకోవాలి. ఐటీ స్పేస్ లో చూసుకుంటే మాత్రం మనకి నష్టాలు ఒక్క స్టాక్ కూడా లేదు. లాభాలు చూసుకుంటే హెచ్సిఎల్ టెక్, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, టీసీఎస్, మైంట్రీ లాంటి స్టాక్స్ లో మంచి ర్యాలీ అనేది చూసాం. అలాగే కన్సూమర్ డ్యూరబుల్ లో చూసుకుంటే మాత్రం డిక్సాన్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, అంబర్ ఎంటర్ప్రైజెస్, టైటాన్, సెరా, వోల్టాస్ లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అయ్యాయి. నష్టాలు చూసుకుంటే మాత్రం మనకి వీగార్డ్, బాటా ఇండియా, సిజీ కన్సూమర్ లాంటి స్టాక్స్ లో మన నష్టాలు ట్రేడ్ అని మనం గమనిస్తాం. పిఎస్యూస్ బ్యాంక్స్ చూసుకుంటే మాత్రం ఎస్బీఐ ఒక్క స్టాక్ లాభాల్లో ఉంది. రెస్ట్ ఆఫ్ స్టాక్స్ చూసుకుంటే మాత్రం యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పిఎన్బి, యూకో బ్యాంక్ లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ అవ్వడం మనం గమనిస్తా ఉన్నాం. అలాగే ప్రైవేట్ బ్యాంక్స్ చూసుకుంటే మాత్రం ఎస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అయ్యి. నష్టాల్లో చూసుకుంటే మాత్రం ఆర్బిఎల్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో మనం నష్టాలు ట్రేడ్ అవ్వడం మనం గమనిస్తా ఉన్నాం. రియాలిటీ స్పేస్ చూసుకుంటే మాత్రం లోదా, శోభా, అనంతరాజ్ లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అయ్యి. నష్టాలు చూసుకుంటే మాత్రం డిఎల్ఎఫ్, గ్రోదరేజ్ ప్రాపర్టీస్, ఓబీ రియాలిటీ లాంటి స్టాక్స్ లో మనకి నష్టాలు ట్రేడ్ అవ్వడం మనం గమనిస్తా ఉన్నాం. ఇన్సూరెన్స్ స్టాక్స్ మాత్రం మంచి ఇంపాక్ట్ ఇచ్చి చెప్పుకోవాలి. లైక్ గో డిజిట్ అయితే అరౌండ్ 3.5% డ్రాగ్ అని చెప్పుకోవాలి. పీబీ, ఫిన్టెక్ లాంటి స్టాక్స్ చూసుకుంటే 2.5% మనకి డ్రాగ్ అని చెప్పుకోవాలి. ఎస్బీఐ లైఫ్ చూసుకుంటే 1.5%. న్యూస్ బేస్ తో పెరిగిన స్టాక్ చూసుకుంటే మాత్రం డిక్సాన్ టెక్నాలజీస్ నిన్న పెరిగింది, ఈ రోజు పెరిగింది. సో ప్రస్తుతం మనం చూస్తే మళ్ళీ 5% ర్యాలీ అనేది ఈ స్టాక్ లో ట్రేడ్ అవ్వడం మనకు కనిపిస్తా ఉంది. అలాగే వెక్టార్స్ కూడా 13% ర్యాలీ అనేది చూడగలిగాం. లేజర్ కన్సూమర్ లాంటి స్టాక్స్ చూసుకుంటే మాత్రం ప్రస్తుతం 262 దగ్గర ట్రేడ్ అవుతుంది. 22% ర్యాలీ అనేది ఈ స్టాక్ లో చూడగలిగాం. అలాగే దాంతో పాటు ఏబీబీ స్టాక్ కూడా 8% ర్యాలీ అనేది మనం చూడగలిగాం. సో ఆల్ టైమ్ హై 52 వీక్స్ హై లో ట్రేడ్ అవుతున్న స్టాక్ చూసుకుంటే మాత్రం చెన్నై పెట్రో 8% ర్యాలీ చూసాం. బయోకాన్ చూసుకుంటే మాత్రం 2.5% ర్యాలీ అనేది ఈరోజు చూడగలిగాం. ఎందుకంటే ఇందులో మనకి బ్లాక్ డీల్ అయింది ప్రీవియస్ చూసుకుంటే మాత్రం. సో దాని న్యూస్ మనకు పాజిటివ్ ఉండడంతో బయోకాన్ ఇంకా మనకి ర్యాలీ అనేది మనం చూడగలుగుతున్నాం. అలాగే సైంట్, డిఎల్ఎం లాంటి స్టాక్ చూసుకుంటే మాత్రం 6% ర్యాలీ. గ్రాన్యుల్స్ కూడా మంచి హైయర్ హైస్ ఫార్మేషన్ అవుతుంది. సో ఇది కూడా మంచి పాజిటివ్ బయాస్ లో ట్రేడ్ అవ్వడం మనం గమనిస్తా ఉన్నాం. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ బోత్ ఇండిసెస్ చూసుకుంటే మాత్రం ఒక విత్ ఇన్ ద రేంజ్ లో ట్రేడ్ అవుతుంది కాబట్టి డెఫినెట్ గా ట్రేడ్ తీసుకునే ముందు మాత్రం స్టాప్ లాస్ తో ట్రేడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ సైన్ నా అభిప్రాయం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విటీస్ రీసెర్చ్. ఈక్విటీస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.